ఎన్డీఏ ఎంపీలెవరూ తమ నియోజకవర్గాల అభివృద్ధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో విపక్షాల నిరసనలతో పార్లమెంటు కార్యకలాపాలకు పదే పదే అంతరాయం కలుగుతుండటంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిభ కలిగిన పలువురు కొత్త ఎంపీల ప్రసంగాలను ఈ ప్రతిష్టంభన వల్ల ప్రజలు వినలేకపోతున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్లో వచ్చే వారం కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టనున్న వేళ ప్రధాని మోదీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలతో అల్పాహార విందు నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ లోక్ మోర్చా, అన్నాడీఎంకే, యూపీపీఎల్, శివసేన, ఎన్సీపీఐ ఎంపీలు సుమారు 40 మంది ఈ భేటీకి హాజరయ్యారు. ఇందులో ఎక్కువ మంది ఇటీవలే ఎన్డీఏతో చేతులు కలపగా వారికి భరోసా ఇచ్చేలా మోదీ మాట్లాడారు. ఎన్డీఏలో చేరిన ఎంపీలెవరూ తమ నియోజకవర్గాల అవసరాల గురించి ఆందోళన చెందొద్దని, వారికి తాను తోడుగా ఉన్నానని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో క్రమం తప్పకుండా యోగా సాధన, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఎంపీలకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో మంగళగిరి పట్టుశాలువాను ప్రధాని మోదీకి టీడీపీ, జనసేన ఎంపీలు బహూకరించారు. ఈ సందర్భంగా రాజకీయ పాఠాలు బోధించిన ప్రధాని సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని సూచించారు. చేనేత, చేతి వృత్తుల్ని ప్రోత్సహించే బాధ్యత తీసుకోవాలన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏటుకొప్పాక టాయ్స్ గురించి కూడా చాలా మటుకు చెప్తున్నారు. అది మీరు కొంచెం ఆలోచన పెట్టుకుని, మీరు మన్ కీ బాత్లో 2 సార్లు ఏటుకొప్పాక టాయ్స్ గురించి మాట్లాడారు అని చెప్పాను. చెప్పిన వెంటనే ఆయనేమో వరల్డ్లో చాలా డిమాండ్ ఉంది టాయ్స్కి, అది నేను అందుకనే మన్ కీ బాత్లో 2-3 సార్లు మాట్లాడాను. దానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ పెట్టి మనకి ఫారిన్ కంట్రీస్కి అమ్మే విధంగా మనం చేయాలంటే నేను దాన్ని వెంటనే సార్ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇప్పించాలి. ఎందుకంటే మధ్యలో కొంతవరకు వాళ్ళు చేసిన కష్టం అది ఉంటుంది, ప్రతి బొమ్మ వెనకాల వాళ్ళ లైఫ్ ఉందని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో ఏ ఎంపీ ఎంత క్రియాశీలకంగా ఉన్నారో వివరిస్తూ ప్రధాని మోదీ సమావేశంలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేక రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. కీలకమైన మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల్ని పార్లమెంట్లో ఆమోదించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో మెజారిటీ లేక ఈ బిల్లులు వీగిపోగా ఈసారి ఎన్డీఏ బలం పెరిగింది. 20 మంది టీఎంసీ ఎంపీలు జూన్లో ఎన్సీపీఐలో చేరారు. శివసేన యూబీటీని వీడిన 6 ఎంపీలు శివసేన తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు ప్రధాని మోదీతో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ విడిగా సమావేశమయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, అకాలీదళ్ మళ్లీ చేతులు కలుపుతాయనే ఊహాగానాలకు ఈ సమావేశం ఊతమిస్తోంది.